Hey guys, what's up and welcome back to new YouTuber series guys. And మీ అందరికీ తెలిసిందే వెనస్డే అండ్ సండే నేనైతే న్యూ యూట్యూబర్స్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మిగతా డేస్లో నేను గేమర్స్కి కావచ్చు లేకపోతే టెక్కి సంబంధించిన అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను అనమాట. మీరు నా ఫస్ట్ ఛానల్ బ్యాట్ చూసినట్టయితే అది దొరకదు, కానీ ఒకళ్ళు దొరికితే రాసాను చూడండి. సో మీరు నా ఫస్ట్ ఛానల్ ఆట కనుక చూసినట్టయితే చాలా చండాలంగా ఉండేది అనమాట. సో అక్కడ ఏం కంటెంట్ పెడుతున్నానో నాకే అర్థం కాదు. సో ఎవరైనా విజిటర్ చూస్తే ఏదో బ్యాండ్ అంటే బ్యాండ్ అన్నట్టు చేశాను అనమాట. అండ్ దాని తర్వాత ఇంకొంచెం ప్రొఫెషనల్గా అయితే చేశాను. దాంట్లో నా ఫోటో యాడ్ చేసి అండ్ దాని బెస్ట్ ప్లేస్ ఫర్ ఎక్సెట్రా అనేది పెట్టాను అనమాట. అండ్ ఇప్పుడు నా ఫైనల్ అవుట్పుట్ చూడండి. సో లైక్ ఇట్స్ అమేజింగ్ అనమాట. నేనే అనుకోలేదు ఎట్లా వస్తుందని. ఐ డజంట్ బిలీవ్ అనమాట నేను ఇట్లా చేశానంటే. సో యూ కెన్ సీ గైస్. సో నాకు ప్రతిసారి అప్డేట్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో ఒకవేళ మీరు కనుక మీ బ్యానర్ కనుక ప్రొఫెషనల్గా చేసుకోవాలనుకుంటే సో నేను ఇచ్చే టిప్స్ అండ్ ట్రిక్స్ వాడినట్టయితే మీ బ్యానర్ ఖచ్చితంగా ప్రొఫెషనల్గా అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. లేట్ చేయకుండా బ్యానర్ మేకింగ్ కావాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే వాళ్ళ వీడియో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి గైస్. ఎన్వర్ చూడండి, ఎన్వర్ చూసిన వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ద ఫస్ట్ టిప్ ఐఎమ్ గివింగ్ ఈస్ అబ్జర్వ్ యువర్ ఛానల్స్ ఇన్ యువర్ నీచ్. సో ఏంటి అంటే గైస్, సో మీకు సంబంధించిన మీ నీచ్లో ఉన్న వేరే యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా. సో ఆ యూట్యూబ్ ఛానల్స్ ఏం చేస్తాయంటే వాళ్ళు బ్యానర్స్ అనేవి క్రియేట్ చేస్తుంటారు. సో మీ యూట్యూబ్ ఛానల్ నేమ్కి తగ్గట్టుగా ఉన్న ఛానల్స్ని అప్లోడ్ చేయండి. అండ్ వాళ్ళు ఎట్లా క్రియేట్ చేస్తున్నారు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, సో వాళ్ళ స్టైల్, వే ఆఫ్ స్టైల్ ఎట్లుంది, అండ్ వాళ్ళు క్రియేట్ చేసే స్టైల్ ఎట్లుంటుంది అని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి. సో మీరు ఒక్కొక్క దాన్ని అబ్జర్వ్ చేశారంటే వేరే ఐడియా వస్తుంది అనమాట. ఇది చెప్తూ ఉంటారు కదా సామెత, 100 చూసి ఒకటి ఎంచుకో అని చెప్తుంటారు కదా. సో అట్లా అనమాట. సో 100 చూడండి, లేకపోతే మీ నీచిక్స్ ఎంతవరకు మీకు ఒప్పుకుంటే అన్నీ చెక్ చేసి దాంట్లో మీకు ఏదైతే క్రియేటివ్గా అనిపిస్తుందో ఆ మెథడ్ని యూజ్ చేస్తూ మీరు డిజైన్ చేయండి. సో కొత్తగా డిజైన్ చేయండి గైస్. సో మీరు అదే ట్రిక్ ఫాలో అయినారంటే అందరూ ఏం చేస్తారంటే ఆ కాపీ చేశాడు ఇక్కడ అంటారు. సో అదే మీరు కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారనుకోండి, సో మీకు కొంచెంగా డిఫరెంట్గా కొంచెం వాళ్ళ దానికన్నా లుక్ వచ్చేటట్లయితే మీరు చేయగలుగుతారనమాట. సో ఎప్పుడు కూడా ఏదో క్రియేటివిటీ ఏదో సాధించేద్దాం అని మాత్రం అనుకోకండి. సో మీ నీచ్లో ఉన్న వేరే ఛానల్స్ని చెక్ చేసుకోండి. సో వాళ్ళు చెక్ చేసిన తర్వాత సో దాంట్లో మీకు ఏది నచ్చుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ దాన్ని కొంచెం మోడిఫై చేసి అండ్ మీ ఛానల్కి అయితే అప్లోడ్ చేసుకోండి. అండ్ టిప్ నెంబర్ 2 ఈస్ గైస్, ఖచ్చితంగా మీ ఛానల్ బ్యానర్ వచ్చేసి ఖచ్చితంగా ఈ కొలతలు ఉంటాయి కదా, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ కొలతల్లో ఉండేటట్టే చూసుకోండి గైస్. సో వై బికాజ్ ఈ కొలతల్లో కనుక లేకపోతే మీ ఛానల్ బ్యానర్ వచ్చేసి తక్కువ సైజులో ఉంటే యాక్సెప్ట్ చేయదు, ఒకవేళ అదే పెద్ద సైజులో ఉన్నా కానీ యాక్సెప్ట్ చేయదు అనమాట. సో మీకు ఇక్కడ మధ్యలో డార్క్ కలర్ కనిపిస్తుంది కదా. సో ఆ డార్క్ కలర్ ఏంటి అంటే మొబైల్ ఒక బ్యానర్ అనమాట. సో మొబైల్ బ్యానర్ ఒకవేళ మీ బ్యానర్ కనుక కరెక్ట్గా మొబైల్లో కనిపించాలంటే ఖచ్చితంగా ఆ కొలతలోనే ఉండాలి, ఆ డార్క్ కలర్ దాంట్లోనే. అండ్ దాని తర్వాత పక్కన ఇంకొంచెం విడ్త్ వచ్చి కొంచెం లైట్ డార్క్లో ఉంది కదా. సో అదేంటి అంటే కంప్యూటర్ సైజ్ అనమాట. సో కంప్యూటర్లో కూడా మనకి బ్యానర్ అనేది కొంచెం ఎలాంగేట్ చూపిస్తుంది కదా. సో అట్లా అనమాట, కంప్యూటర్లో మన బ్యానర్ లుక్ అట్లా ఉండాలన్నమాట. అండ్ ఇంకా పెద్దదిగా ఉంది కదా, సో అది వచ్చేసి మనకి పట్టించుకోవాల్సిన పని లేదు. సో మీరు కావాలంటే ఆడ డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో ఆ డార్క్ బ్యాక్గ్రౌండ్లోనే మీ ఛానల్ ఆర్ట్ అనేది ఉండేటట్టు అయితే చూసుకోండి. సో వై బికాస్ అక్కడ మన ఆ కొలతల్లో ఉంటేనే మనకి బ్యానర్ అనేది మొబైల్లో కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఒకవేళ దానికన్నా పెద్దగా ఉన్నా దానికన్నా చిన్నగా ఉన్న బ్యానర్ అనేది లుక్ఫుల్గా ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం చెత్తగా ఉంటుంది అనమాట బ్యానర్ లుక్ కూడా. టిప్ నెంబర్ 3 ఈస్ గైస్, డెలివరీ యువర్ కంటెంట్. సో బ్యానర్లో ఏం చేస్తారంటే మీరు ఏం చెప్తారో అనేది కూడా చెప్పండి. సో వై బికాస్ ఇప్పుడు నాకు చూడండి, ఎవరైనా విజిటర్ వచ్చి చూసారనుకోండి, సో నాకు టెక్ అప్డేట్స్ అండ్ గేమింగ్ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి చాలామంది ఏమనుకుంటారు, టెక్ అప్డేట్స్ అండ్ గేమింగ్ అప్డేట్స్ ఇస్తాడేమో అనుకుంటారు. బట్ నేనేం చేశానంటే అప్పుడప్పుడు న్యూ యూట్యూబర్స్ సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. సో అది చాలా మందికి తెలియదు కదా. సో వై బికాస్ ఐ డజంట్ మెన్షన్ ఇట్ ఎనీవేర్. నేను పెడితే వాళ్ళు చూస్తారు అంతే తప్ప వాళ్ళకి తెలియదు ఇక్కడ న్యూ యూట్యూబర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనేసి. సో నేనేం చేశాను, బెస్ట్ ప్లేస్ ఫర్ టెక్ అప్డేట్స్ అండ్ న్యూ యూట్యూబర్స్. సో చూడండి ఇక్కడ, సో నా కంటెంట్ అనేది నేను డెలివరీ చేశాను అనమాట. సో ఇక్కడ నేను టెక్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఆ న్యూ యూట్యూబర్స్కి కావాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఇస్తాను. సో ఎవడన్నా న్యూ యూట్యూబర్ వచ్చినా కానీ ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ అనేది చేసే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇట్లా మీరు ఛానల్ క్రియేట్ చేస్తారు అనుకోండి, సో మీది ఏ ఛానల్ అయినా, సో ఒకవేళ మీది కుకింగ్ ఛానల్ అనుకోండి, సో కుకింగ్ ఛానల్లో మీరు ఏం చేస్తారు, వ్లాగ్స్ అప్లోడ్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైమ్ కుకింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అప్లోడ్ చేస్తుంటారు. సో ఇట్లా అప్లోడ్ చేస్తుంటారు కాబట్టి మీ ఛానల్లో మీరు మెయిన్ కంటెంట్ ఏది అప్లోడ్ చేస్తారు అనేది ఒక 2 or 3 కంటెంట్స్ ఉంటాయి కదా మెయిన్గా అప్లోడ్ చేసేవి. సో ఆ 2 or 3 కంటెంట్స్ ఏం చేస్తారంటే మీ ఛానల్ బ్యానర్లో అనేది రిప్రజెంట్ చేయండి. టిప్ నెంబర్ 4 ఈస్ గైస్, మొత్తం బ్యాక్గ్రౌండ్ని కరెక్ట్గా చేసుకోండి. వై బికాస్ గైస్, సో మీరు బ్యాక్గ్రౌండ్ కనుక కరెక్ట్గా ఫిల్ చేయలేదు అనుకోండి, సో చాలా దరిద్రంగా ఉంటుంది అనమాట. సో మీకు మొబైల్ వర్జన్లోనే మనకు కావాలి అనుకొని మీరు మొబైల్ వర్జన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేసి అండ్ దాంట్లోనే అన్నీ ఇచ్చారనుకోండి, సో టెక్స్ట్ వరకు బాగుంటుంది కానీ బ్యాక్గ్రౌండ్ చూడండి. సో ఎవడన్నా వేరే వాడు ఒకవేళ వేరే వ్యక్తి కనుక మీ ఛానల్ని పీసీలో ఓపెన్ చేశారనుకోండి,
చాలా చండాలంగా ఉంటుందనమాట. వై? బికాస్ మీకు మొబైల్‌కి సంబంధించిన డార్క్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే మీరు బ్యాక్‌గ్రౌండ్ ఇస్తారు కాబట్టి, మిగతా ప్లేస్ అంతా ఎంప్టీగా ఉంటుంది. సో, ఆ ఎంప్టీ ప్లేస్‌లో ఏం చేస్తున్నారంటే, వేరే డిఫరెంట్ కలర్స్ చూపించడమో, మీ బ్యానర్‌కి తగ్గట్టు ఆడ కలర్స్ లేకుండా పోవడమో జరుగుతుందనమాట. అదే నా బ్యాక్‌గ్రౌండ్ చూసుకోండి. సో, ఓన్లీ ఫుల్ బ్లూ ఇచ్చాననమాట. సో, ఫుల్ బ్లూ కలర్‌లో ఇవ్వడం వల్ల ఏంటి అంటే ప్రాబ్లమ్, ఒకవేళ ఎవడన్నా మొబైల్‌లో చూస్తే బ్లూ కలర్ ఉంటుంది. పీసీలో చూసినా బ్లూ కలర్ ఉంటుంది. అదే టీవీలో చూసినా బ్లూ కలర్‌లో ఉంటుందనమాట. సో, వై? బికాస్ ఏంటి అంటే బ్యానర్ అనేది ఒక కలర్‌లోనే ఉంటుంది. సో, అదే మీరు ఓన్లీ ఫర్ మొబైల్స్ చేశారనుకోండి, సో, బ్యానర్ మొబైల్‌లో అయితే కరెక్ట్‌గా ఉంటుంది. సో, మిగతా చోట్ల ఏంటి అంటే కొంచెం బ్లర్‌గా ఉండడమో, సో, వేరే డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల చాలా చండాలంగా ఉంటుందనమాట. సో, ఐ మీన్ లుక్ ఉండదనమాట ఛానల్‌కి. అండ్ టిప్ నంబర్ 5 ఇది మే ఆర్ మే నాట్ అనమాట. మీ ఇష్టం, మీరు అప్‌లోడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే వద్దు. మీకు టిప్ నంబర్ 5 వచ్చేసి. సో, టిప్ నంబర్ 5 ఏంటి అంటే మీరు చెప్పే టైమింగ్స్ డెలివరీ చేయండి. సో, ప్రతిరోజు పెట్టేవాడికైతే ఇది అవసరం లేదు గానీ, ఒకవేళ మీరు పర్టిక్యులర్ టైం మాత్రమే పెడుతూ ఉంటారు. సో, లైక్ వెడ్నెస్‌డే అండ్ సండే, లేకపోతే వెడ్నెస్‌డే అండ్ ట్యూస్‌డే ఇట్లా పర్టిక్యులర్ డేస్‌లోనే పెడతారనుకోండి. సో, ఛానల్ బ్యానర్‌లో ఇంక్లూడ్ చేయడం అనేది మీరు ఖచ్చితంగా చేయాలి గైస్. సో, వై? బికాస్ సో, మీరు ఎప్పుడంటే అప్పుడు పెడతారు కదా! సో, కొంచెం గ్యాప్ తీసుకుంటారు కాబట్టి ఏమంటారనుకుంటే ఈ సబ్‌స్క్రైబరు, సో, వీడు కంటెంట్ డైలీ అప్‌లోడ్ చేయట్లేదు. సో, వీడికి తోచినప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాడు అని అనుకుంటారు. సో, ప్రతి ఒక్కడు కాలిక్యులేట్ చేసుకోవాలి కదా! వీడు వెడ్నెస్‌డేనే పెడుతున్నాడు, వీడు ట్యూస్‌డేనే పెడుతున్నాడు, వీడు సండేనే పెడతాడు అని కాలిక్యులేట్ చేసుకోలేరు కదా! సో, ఏం చేసుకుంటాడంటే వ్యూవర్ వచ్చేసి, సో, వీడికి ఇష్టం వచ్చినప్పుడు పెడుతున్నాడు, ఎప్పుడెప్పుడో పెడుతున్నాడు. సో, వీడిని సబ్‌స్క్రైబ్ చేసి ఏం ప్రయోజనం? సబ్‌స్క్రైబ్ చేయకపోతే ప్రయోజనం ఒకటే కదా! అని చెప్పేసి ఏం చేస్తాడంటే అన్‌సబ్‌స్క్రైబ్ చేసే ఛాన్స్ ఉందనమాట. అదే మీరు గనక పర్టిక్యులర్ డేస్‌లోనే అప్‌లోడ్ చేస్తానన్నారనుకోండి, సో, వాడికి ఆల్రెడీ చెప్తారు మీరు. నేను ఈ డేస్‌లోనే అప్‌లోడ్ చేస్తాను అని చెప్తారు కాబట్టి, ఏం చేస్తారంటే మీరు ఆ డేట్‌లో పెట్టినా, ఓకే. వీడు ఆ డేట్స్‌లో పెడతా అని చెప్పాడు కాబట్టి, ఓకే. అప్‌లోడ్ చేస్తున్నాడు అనుకుంటాడు. సో, ఇట్లా గైస్ బ్యానర్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు సూపర్బ్‌గా. సో, ఇది గైస్ నేనిచ్చే టాప్ 5 టిప్స్ అనేది. సో, వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ అండ్ జై హింద్.